న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచ కప్ గ్రూప్ ఎ పోరులో టీమిండియా ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 19 ఓవర్లకే 119 పరుగులకు కుప్పకూలింది కదా! అయితే న్యూయార్క్‌లో ఈ అత్యల్ప స్కోర్‌ను కాపాడుకోవడం సఫలమైంది. దీంతో టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప స్కోర్‌గా రికార్డ్ చేసింది. టీ20లలో 130 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఎప్పుడూ డిఫెండ్ చేయలేదు. 2016లో జింబాబ్వేపై 138 పరుగులతో టీ20 ఇంటర్నేషనల్‌లో డిఫెండ్ చేసిన అత్యల్ప టార్గెట్‌గా నిలిచింది. టీ20 ప్రపంచ కప్‌లో 2016లో బంగ్లాదేశ్‌పై 146 పరుగులతో భారత్ డిఫెండ్ చేసిన అత్యల్ప మరొక స్కోర్ అదే అని చెప్పొచ్చు. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా అత్యల్ప స్కోర్స్‌ని గనక చూసినట్టయితే 138 జింబాబ్వేతో, 2016లో 144 ఇంగ్లాండ్‌తో, 146 బంగ్లాదేశ్ 2016లో ఇలాగా అత్యల్ప స్కోర్‌లను సాధించింది. కానీ ఇంతకన్నా అత్యల్పం స్కోర్ అంటే 119 పరుగులనేవి అసలు హిస్టరీలోనే లేదు. కానీ అటువంటి లో స్కోరింగ్ థ్రిల్లింగ్ మ్యాచ్‌ని కూడా విజయం బాట పట్టించింది.